భారతీయ స్టాక్ మార్కెట్లో పీఈజీ నిష్పత్తి ఆధారంగా తక్కువ సమయంలో అధిక రాబడినిచ్చే కొన్ని స్టాక్స్ ను పరిశీలించడం పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పీఈజీ నిష్పత్తి 1 కంటే తక్కువగా ఉంటే స్టాక్ సాధారణంగా అండర్ వాల్యూడ్ గా భావించబడతాయి. అంటే అతి తక్కువ ధరలో లభ్యమవుతూ భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు కలిగి ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్ ప్రాథమికంగా బలంగా ఉండి పీఈజీ నిష్పత్తి 1 కంటే తక్కువగా ఉన్నాయి. జూపిటర్ వ్యాగన్స్, రైల్వే వ్యాగన్స్, హై స్పీడ్ బ్రేక్ సిస్టమ్స్ మరియు ఇతర కీలక పరికరాలను తయారు చేసే ఈ కంపెనీ పీఈజీ నిష్పత్తి 0.84గా ఉంది. ప్రస్తుతం షేర్ ధర ₹316 వద్ద ఉంది. 52 వారాల గరిష్టం ₹748 నుంచి 57.75% తగ్గింది. రైల్వే రంగంలో పెరుగుతున్న డిమాండ్ మరియు ప్రభుత్వ ఆధునీకరణ ప్రణాళికలు ఈ కంపెనీకి అనుకూలంగా ఉంటాయి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రోడ్లు, హైవేలు, నీటిపారుదల మరియు పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులో నిమగ్నమైన ఈ సంస్థ పీఈజీ నిష్పత్తి 0.04గా ఉంది. ప్రస్తుతం షేర్ ధర ₹224 వద్ద ఉంది. 52 వారాల గరిష్టం ₹415 నుంచి 46.02%కు తగ్గింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెట్టుబడులు పెంచడం ఈ కంపెనీకి లాభదాయకం. ఏంజెల్ వన్ స్టాక్, కమోడిటీ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ మరియు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సేవలను అందించే ఈ బ్రోకరేజ్ సంస్థ పీఈజీ నిష్పత్తి 0.79గా ఉంది. ప్రస్తుతం షేర్ ధర ₹2001 వద్ద ఉంది. 52 వారాల గరిష్టం ₹3500 నుంచి 40.05% తగ్గింది. రిటైల్ పెట్టుబడులు మరియు డిజిటల్ బ్రోకరేజ్ సేవల వినియోగం పెరుగుతున్నందున ఈ కంపెనీ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఉన్నాయి. కెనరా బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఎంఎస్ఎంఈ రుణాలు, వ్యవసాయ ఫైనాన్స్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించే ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ పీఈజీ నిష్పత్తి 0.01గా ఉంది. ప్రస్తుతం షేర్ ధర ₹85 వద్ద ఉంది. 52 వారాల గరిష్టం ₹129 నుంచి 34.10%కు తగ్గింది. ప్రభుత్వ మద్దతు మరియు ఆస్తి నాణ్యత మెరుగుదల ఈ బ్యాంక్ కి అనుకూలంగా ఉంటాయి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ పరికరాల తయారీలో ముఖ్యమైన ఈ సంస్థ పీఈజీ నిష్పత్తి 0.84గా ఉంది. ప్రస్తుతం షేర్ ధర ₹1136 వద్ద ఉంది. 52 వారాల గరిష్టం ₹1695 నుంచి 32.97% తగ్గింది. నిర్మాణ కార్యకలాపాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతున్నందున ఈ కంపెనీకి వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఈ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టే ముందు మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం మరియు మార్కెట్ పరిస్థితులను పరిశీలించడం మంచిది.